పొద్దున్నే 7 గంటలకి లెగిసి వాల్మార్ట్కి వెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ దొరికే పాలే మా పిల్ల తాగుతుంది. వేరే పాలు తాగుతుంటే కాన్స్టిపేషన్ అయిపోతుంది అనమాట. సో చాలా ఇబ్బంది పడుతుంది పార్టీకి వెళ్ళే టైం. కానీ అదే నార్మల్గా పూపు వెళ్ళేటప్పుడు కానీ కాన్స్టిపేషన్ అవుతుంది అనమాట. చాలా హార్డ్గా అవుతుంది. సో లాస్ట్ టైం అయితే మేమే తీయాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి తను తాగే పాలు మాత్రమే మేము కొంటున్నాం. అదేంటంటే పిడియాట్రిషియన్ రికమెండెడ్ అని చెప్పి హరైజన్ హోల్ మిల్క్ అమ్ముతున్నారు. సో అది తీసుకుంటాను అనమాట. కాస్కోలో మేము తాగేది ట్రై చేస్తుంటే అది తనకి ఇబ్బంది అవుతుంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో ఉన్నాను. ఇప్పుడు అదే సిగ్నల్ వేసుకుని అదే తిరుగుతుంది అనమాట. సో మన స్టీరింగ్ అది మనం తిప్పక్కర్లేదు. సో అదే స్టీరింగ్ అది కంట్రోల్ చేసుకుని మొత్తం మ్యాప్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ అంతా దాని దగ్గర ఉంటుంది అనమాట. సో నేను కెమెరా చూస్తుంటే ఆ సిగ్నల్ ఇస్తుంది. సో నేను స్టీరింగ్ని కొంచెం ఇలా మూవ్ చేయాలన్నమాట. దెన్ ఇట్ విల్ బి ఆల్ రైట్. చూడండి మ్యాప్ కానీ పక్కన నడిచే వ్యక్తి కూడా ఇది స్కాన్ చేస్తుంది. మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా ఈరోజు ఉదయాన్నే నేను మామూలుగా అయితే ఈ టైంకి నేను ఆఫీస్కి లాగిన్ అవుతా. సో ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి రిమోట్ చేస్తున్నా. సో ఉదయాన్నే 7కి లాగిన్ అయ్యి 3:30, 4కి లాగౌట్ అయిపోతూ ఉంటాను. సో అది నా డైలీ వర్క్. బట్ ఈరోజు మాత్రం కొంచెం లేట్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మిల్క్ కోసం. సో మిల్క్ తెచ్చుకోవడానికి నేను వాల్మార్ట్కి డ్రైవింగ్ ఏం చేసేదేం లేదు. చూడండి ఇలా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ లైక్ ఏ ట్యాక్సీ. మనం జస్ట్ ట్యాక్సీ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగనమాట. సో యా మనం జస్ట్ అడ్రస్ పెట్టి కూర్చోవడమే. మోస్ట్లీ అది పార్కింగ్కి రీచ్ అయ్యాక మనం పార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఆటో పార్క్ ఉంది. అక్కడికి వెళ్ళాక మనం జస్ట్ కొంచెం కంట్రోల్ తీసుకుని దానికి ఎక్కడ పార్క్ చేయాలో మనం చెప్తే సరిపోతుంది అనమాట. కానీ దాని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాల్మార్ట్ రష్గా ఉందనుకోండి, పీక్ అవర్స్లో కానీ ఎక్కువ మంది కార్స్ పార్క్ చేసి తీస్తూ ఉంటారు కదా. ఆ టైంలో చాలా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం కదా. డేటాని అనాలిసిస్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి, ఎంత దూరంలో ఉన్నాయి అన్నీ చూడాలి. సాఫ్ట్వేర్ అది సెకండ్స్లో అవుతుంది అనుకోండి, ఈవెన్ మిల్లీ సెకండ్స్లో. బట్ స్టిల్ యా ఎందుకో నాకు ఇది స్లోగా, నా టెస్లా అయితే స్లోగా యాక్షన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో నాకే నేనైతే కొంచెం ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుని ఫాస్ట్గా పార్క్ చేస్తాను కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ చూద్దాం ఈరోజు ఒకవేళ అక్కడ ఇప్పుడు మార్నింగ్ 7:04 అయింది. సో 7:04 అయింది కాబట్టి ఈరోజు మార్నింగ్ మనం సెల్ఫ్ పార్క్ చేయగలమేమో ఒకసారి మీకు చూపిస్తా. సో యా ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గర ఆగింది. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఇక్కడ మేము టైము డేటు చూపిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈరోజు July 2nd 7:05, 75 డిగ్రీ ఫారెన్హీట్ ఉంది. సో యా మోస్ట్లీ మన వ్లాగ్స్లో ఈ డేట్ చూపిస్తూ ఉంటాను నేను. సో నేనేం చేయగలేదు, బ్లాగ్ తీసుకుంటూ ఉంటా. బట్ కెమెరాస్ ఏంటంటే ఇక్కడ నాకు కళ్ళు చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కెమెరా నాకు కళ్ళు చెక్ చేసి నేను ఒకవేళ రోడ్డు మీద కాకుండా కానీ, లేదా ఈ మిర్రర్స్లో కానీ, లేదా బ్యాక్ మిర్రర్లో కానీ, అదే రేర్ మిర్రర్, ఈ మిర్రర్స్లో నేను చూస్తున్నట్లు లేనట్లయితే, లేదా నేను ఫోన్ చూస్తున్నట్లు కానీ, వీడియో కానీ చూస్తున్నట్లు కానీ, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేటెడ్గా చూస్తా ఉండిపోయినా, లేదా నేను పడుకున్నట్టు దానికి అనిపించినా అదేంటంటే అలర్ట్ వస్తుంది అనమాట. అలర్ట్ వచ్చి అది కంట్రోల్లోకి తీసుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చి అప్పటికి మనం అది చెప్పిన యాక్షన్ చేయకపోతే ఏం చేస్తుందంటే అది నిన్ను అడుగుతుంది అనమాట. ఐ మీన్ మోస్ట్లీ పోతుంది అది. ఓకే చూడండి, అక్కడ డ్రైవే డెసిషన్ తీసుకోలేకపోయింది. ఎదర రోడ్ క్లోజ్ అనమాట. సో అందరూ రైట్ లైన్కి వెళ్తున్నారు, ఇది తీసుకోలేకపోయింది. సో ఇప్పుడు నేను కంట్రోల్లోకి తీసుకుంటున్నా. కంట్రోల్లోకి తీసుకున్నాక ఇది ఇలా చేస్తున్నాను. ఏదో రోడ్ ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. సో యా అందుకని చెప్పి సెల్ఫ్ డ్రైవింగ్లోకి పెట్టి, సో మిగతాదంతా ఇంక ఇదే చేసుకుంటుంది అనమాట. చూసారా, ఎవరో కార్డు తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు. సో కొంతమంది అలా చేస్తూ ఉంటారు అనమాట.
సో బట్ ఇక్కడ కెమెరాస్ ఉన్నా మరి వాళ్ళు పట్టుకోవచ్చు కదా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. యూజువల్లీ ఇక్కడ ఉన్న టెక్నాలజీకి కెమెరాస్లో అది ఎక్కడ ఎవరు పడేసాడా అన్నది ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. బట్ మరి అంత సిటిజన్స్ని స్క్రూటినీ చేయరన్నమాట. సో అందువల్ల సో నోబడీ కేర్స్. చూశారు కదా మీరే రోడ్డు మీద కార్ట్ ఎలా వదిలేశారు. సో యా మన వాల్మార్ట్ ఇది డావెన్పోర్ట్లో ఉండే వాల్మార్ట్ అండి. నేను ఉండే దగ్గర మాకు దగ్గరలో ఉండే వాల్మార్ట్ వచ్చి ఈ వాల్మార్ట్. సో ఇది డావెన్పోర్ట్ వాల్మార్ట్. సో మనం రీచ్ అవుతున్నాం. సో మీకు అన్నట్టు సెల్ఫ్ పార్కింగ్ అవుతుందేమో ట్రై చేస్తా. బట్ నాకే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదో మనం ఇన్కన్వీనియన్స్ కలిగిస్తున్నాం కదా అని చెప్పి ఇమీడియట్గా ఈవెన్ ఇప్పుడు కూడా చూసారు కదా అక్కడ మనం వదిలేయచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ వదిలేస్తే అదే సిగ్నల్ వేసుకుని వెయిట్ చేసి వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈల్డ్ వచ్చాక అది చేసుకుంటుంది. బట్ యా ఎందుకు అంత టైం తీసుకోవడం, గబుక్కుని ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుందాం అనుకోండి, ఎంత మనం 8,000 పే చేసి సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకున్నా కంప్లీట్గా కొన్ని యా వీ హ్యావ్ టు టేక్ కంట్రోల్ అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇట్స్ సేవ్ సమ్ టైం అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్ళాక అవుతుందో చూద్దాం. మోస్ట్లీ వెనకాల ఒకరు ఉన్నారు, బట్ ఓకే పక్కన కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఓకే నేను తీసేసుకుంటా సెల్ఫ్ నా కంట్రోల్లోకి. ఇక్కడ మనకు నా కంట్రోల్లో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్క్ చేద్దాం. పార్క్ నొక్క చూడండి అదే చూసుకుంటుంది. ఆ వెహికల్స్ చూసుకుని ఎంత దూరం వెళ్ళాలి ఇదే అనమాట. ఇది చూడండి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మామూలుగా. మరి ఎందుకు అది అంతలాగా క్యాలిక్యులేట్ చేసి తిరుగుతుందో అంత అవసరం లేదనమాట. మామూలుగా పార్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఎదరికి వెళ్ళి అంత రేడియస్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అది చాలా స్టూపిడ్ డ్రైవింగ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, 8,000 పే చేసాం కాబట్టి వీ హ్యావ్ టు యూస్. అది యూజ్ చేసినప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు ఎవరో లేరు కాబట్టి ఓకే. బట్ జనాలు ఎవరైనా ఉన్నారనుకోండి, అది తిట్టుకుంటాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, ఏ ఊరు ఒడిడు అని. సో అలా తిట్టుకోకుండా ఉండాలంటే మనం ఒక్కొక్కసారి మనమే కంట్రోల్ తీసుకుని చేయాలన్నమాట. సో సెల్ఫ్ పార్కింగ్ అయిపోయింది. సో అదే వాల్మార్ట్ మనం వెళ్ళేది. లెట్స్ గో. అందరూ నన్ను వాల్మార్ట్ ఎంప్లాయీ అనుకునే ప్రమాదం ఉంది. ఈ టైంలో అందరూ ఎంప్లాయీస్ మాత్రమే వస్తారనుకుంటా. చాలా ఖాళీగా ఉంది. రైట్ కార్డ్ తీసుకోవాలి. మనం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా పాల్ సెక్షన్కి వెళ్ళి మిల్క్ తీసుకుందాం మనం వెళ్ళి. ఈ లిక్కర్ సెక్షన్లో చూసారు కదా వైన్స్ అన్నీ మనకి ఫుల్ వైన్స్ ఉంటాయి. ఇక్కడ కెమెరా సర్వైలెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి మనం చూసుకోవచ్చు పైన కెమెరాలో. ఇవే పాలు మేము తీసుకునేది. డెవలప్డ్ విత్ పీడియాట్రిషియన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఏదైనా మిల్క్ తెలిస్తే చెప్పండి, రికమెండెడ్ మిల్క్. మేమైతే ఇది వాడుతున్నాం. ఇదే అనమాట గ్రోయింగ్ ఇయర్స్ ఆర్గానిక్ పాల్ మిల్క్. ఇది తప్ప వేరే ఏ మిల్క్ వాడినా సరే అది కాన్స్టిపేషన్ అయిపోతుంది. మరి మనకి సెల్ఫ్ కార్ట్లో స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ఐటమ్స్ అన్ని స్కాన్ చేసిన తర్వాత మనం పే చేసి కార్డ్ ఇన్సర్ట్ చేయడమే. మనకి ఎక్కడేమో కెమెరా ఎక్కడ ఉంటుంది, మొత్తం మనం ఏం చేసి స్కాన్ చేస్తున్నాం అన్నీ వస్తుంది అనమాట. మన ఐటమ్స్ ఒకవేళ వేయకపోయినా మనకి తెలుస్తుంది. సో రిసిప్ట్ వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట. There you go. మనకి ఎక్కడ కూడా ఫుల్ వీడియో సర్వేలెన్స్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట.
మనకి వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేస్తారు, అడుగుతారు రిసిప్ట్ అప్పుడప్పుడు. తర్వాత మనం ఇలా ఎగ్జిట్ కార్ట్ తీసుకెళ్ళి మన కార్ దగ్గర కూడా కార్ట్ మనల్ని వదిలేయచ్చు అనమాట. ఒకవేళ తక్కువ బ్యాగ్స్ ఉంటే మనం ఇక్కడే కార్ట్ వదిలి మన కవర్స్ని పట్టుకుని కూడా వెళ్ళిపోతారు కొంతమంది. బట్ ఇవి ఎక్కువ వెయిట్ కాబట్టి నేను కార్ట్ తీసుకెళ్తున్నాను. సో మన కార్ దగ్గరికి వెళ్ళాక ఇవి అక్కడ లోడ్ చేసి దాని కార్ట్ అక్కడ పక్కన పాడేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంతే అండి, మార్నింగ్ 7 o'clock అమెరికాలో పరిస్థితి అయితే ఎలా ఉంటుంది. వాల్మార్ట్లో ఈ మిల్క్ ఇక్కడే తక్కువ ఉంటుంది. ఈ మిల్క్ టార్గెట్లో కూడా దొరుకుతుంది, అక్కడ వచ్చి $1 ఎక్కువ ఉంటుంది అనమాట, డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. సో ఇది ఈరోజు బుధవారం ఉదయాన్నే నా పరిస్థితి. సో నా కార్ దగ్గరికి వచ్చేసాను. మనకి ఇక్కడ కార్కి ఫ్రంట్ ఉంటుందండి, ఫ్రంక్ అంటారు, అది ఓపెన్ చేస్తా. ఫ్రంక్ ఓపెన్ చేయాలన్నా ఫోన్లోనే ఓపెన్ చేయాలి, అందుకే వీడియో ఆఫ్ చేసి ఇది చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేయడానికి మన మొబైల్ యాప్లోనే కంట్రోల్ ఉంటుందన్నమాట, టెస్లా యాప్లో. సో మీరు ఏ వెహికల్ ఉన్నా ఒకవేళ 2-3 టెస్లా వెహికల్స్ ఉంటే 2-3 టెస్లా వెహికల్స్ని మీరు ఒకే యాప్లో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు, టెస్లా వెహికల్స్ని యాడ్ చేసుకుంటే. సో మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. ఇదే ఒకటే బాధ, సరిగ్గా లాక్ అవ్వదు అప్పుడప్పుడు. ఇలా హార్డ్గా పుష్ చేయాలి, లేకపోతే తర్వాత కూడా ఓపెన్ అంటూ ఉంటుంది. సో అది పరిస్థితి. ఐ థింక్ మంచి కారు వాష్ ఒకటి ఇవ్వాలి, మొత్తం పురుగులు అవి పడిపోయినాయి. ఇక్కడ మేము ఉండే ఏరియాలో పొలాలు అవి ఉంటాయి కదా, సో ఆ పొలాల వల్ల మొత్తం ఒక కారు వాష్ ఇవ్వాలి, తొందరలో ఇస్తా. మనం అన్లోడ్ చేసుకున్న తర్వాత కార్ట్ని మనకి ఏరియాస్ ఉంటాయి, ఇందులో పాడేయాలన్నమాట. ఇందులో పాడేస్తే తర్వాత వాల్మార్ట్ వాళ్ళు లోపల పెట్టి సర్దుకుంటారు మనకి. సో అదిదా పరిస్థితి. ఉదయాన్నే సూర్యుడు చూసారా ఎంత హాట్గా ఉన్నాడో. సో లెట్స్ గో హోమ్. అదే కార్ ఎక్కాక మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టుకుంటే ఇంక మళ్ళీ ఏం చేయగలదు. చూసారా, ప్లీజ్ పే అటెన్షన్ టు ది రోడ్ అంటుంది. అప్పుడు నేను స్టీరింగ్ కొంచెం అటు ఇటు తిప్పితే సరిపోతుంది అనమాట. ఇక్కడేదో రోడ్ యాక్టివిటీ జరుగుతుంది. సో మనం వచ్చే దారిలో ఒక రోడ్డు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇప్పుడు అక్కడ ఎలా ఉందో చూడాలి, మరి ఎలా చేస్తున్నారో లేదో. చూసారు ఇప్పుడు ఎంత స్లోగా వెళ్తుందో, అంత స్లోగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వెనకాల వచ్చేవాడు కొంచెం ఇబ్బంది పడతాడు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను కంట్రోల్లోకి తీసుకోకుండా కొంచెం మనం యాక్సిలేటర్ నొక్కితే సరిపోతుంది అనమాట. యాక్సిలేటర్ నొక్కితే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ ఏంటంటే సిగ్నల్ దగ్గర ఆపదు ఎర్రర్ వస్తుంది ఇక్కడ మీకు, ఆటో స్టీరింగ్ విల్ నాట్ వర్క్ అని చెప్పేసి సమ్ మెసేజ్ చూపిస్తుంది అన్నమాట. సో అదొకటి కొంచెం జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే నేను జస్ట్ వీడియో చేసుకుంటున్నా, ఒక వీడియోగ్రాఫర్ లాగా అటు ఇటు చూసుకుంటే చేసుకోవచ్చు, సిగ్నల్ పెట్టించుకోగలదు. ఎందుకంటే నేను 8,000 పే చేశాను కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అదిదా పరిస్థితి. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. సో టెస్లా కార్ ఉంటే చాలా వరకు పోయినట్టే, మీరు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయగలదు. మోస్ట్లీ మన కమాండ్స్ ఇస్తే సరిపోతుంది అనమాట వెహికల్కి, ఏ టైంలో ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలని. మనకి ఇక్కడ మోడ్స్ కూడా ఉంటాయి, స్టాండర్డ్ మోడ్, చిల్ మోడ్ అండ్ ఐ థింక్ హరీ మోడ్ అనుకుంటా. ఓకే చూద్దాం. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ రోడ్ లెఫ్ట్ సైడ్కి మామూలుగా 2 lanes ఉండేవి, అందులో ఒక లేనే వాడమని చెప్పినట్టున్నారు. ఇక మనకి కోన్స్ పెట్టారు, VLC ప్లేయర్ కోన్స్ గుర్తుంటాయి మీకు. ఇదిగోండి, ఇది కొంచెం బక్క చిక్కిపోయిన VLC కోను. సో కొంచెం బలిసిన VLC కోన్స్ కూడా ఉంటాయి. సో అక్కడ మనకి రిపేర్ అవుతుంది రోడ్డు. సో దానికోసమని మనకు ఒక లేన్ క్లోజ్ చేశారు. బట్ వెహికల్స్ వెళ్తున్నాయి. సో నా కార్ కూడా వెళ్తుంది, చూద్దాం. సో ఎండా చూసాం కదా రోడ్డు, ఆ రోడ్డు సిమెంట్ ఏదో వేస్తున్నారు, కాంక్రీట్ పని మొత్తం. మిషన్స్ వేస్తాయి, మొత్తం మిషన్ సిమెంట్ పడేస్తే మొత్తం తిప్పేసి అవే చేసి చేస్తాయి. మనుషులు కూడా జస్ట్ కమాండ్స్ ఇస్తే చాలన్నమాట. ఇప్పుడున్న కంపెనీస్ కానీ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కానీ ఈ అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో కానీ ఉండేవన్నీ మనుషుల యొక్క పనిని ఈజీ చేస్తాయి.
సేమ్ ఇప్పుడు టెస్లా ఎలాగా నా జీవితాన్ని ఎలా ఈజీ చేసిందో, డ్రైవింగ్ నేను చేయగలేదు కదా, రోడ్లు చూడొచ్చు, ట్రాఫిక్ ఎలా ఉందో చూడొచ్చు, హైవేలు ఎలా వెళ్తున్నాయో చూడొచ్చు. ఇదిగోండి ఇదే సినిమార్క్, మా తెలుగు సినిమాలు ఇందులోనే ఆడుతూ ఉంటాయి ఇక్కడ. సో ఎవరైనా వస్తే అక్కడికి వెళ్తారు. సో యా, ఇవన్నీ చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది నా జీవితాన్ని ఎలా సింప్లిఫై చేసిందో, టెస్లా ఇంజనీర్స్కి నేను సింగిల్ టైం పేమెంట్ 8,000 పే చేయడం ద్వారా ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అనమాట. ఇంకా ఇదే సినిమార్క్ ఎంట్రన్స్ ఇక్కడ అనమాట మీకు. సినిమార్క్ ఓకే. సో యా, కమింగ్ టు టాపిక్. ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మనం మిషన్స్ ఎలాగ మనుషుల జీవితాన్ని సింప్లిఫై చేస్తున్నాయని కదా. సో యా, టెస్లా అయితే ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ సిమెంట్ కలిపేది ఉందనుకోండి, ఆ మెటీరియల్ వచ్చి మీరు హోమ్ డిపోట్లో కొనుక్కుంటారు, ఆ మిషన్స్ వచ్చి హోమ్ డిపోట్లో రెంట్కి తీసుకుంటారు. వర్కర్స్ వచ్చి మీకు చెమట పెట్టగలిగితే మీరే చేసుకుంటారు, మీరు చేసుకోలేకపోతే వర్కర్స్ని పెట్టుకుంటారు అనమాట, తక్కువ రేటుకి చేసే వాళ్ళని. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇక టైం చూసారా, ఎండాక ఎంత అయిందో చూడండి. ఇప్పుడు 7:23 నేను రిటర్న్ అయ్యే టైంకి. సో అది ఎండ, సమ్మర్ కదా, బాగా కొడుతుంది. ఇక ఇక్కడ టెస్లా ఛార్జర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ టెస్లా కనిపిస్తున్నాయి, టెస్లా ఛార్జర్, అదే టెస్లా ఛార్జర్ అనమాట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే, ఫాస్ట్ కావాలంటే అక్కడికి వెళ్తే ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మనకి నార్మల్ వాటేజ్ ఉంటుంది కదా, దానివల్ల ఐ థింక్ నాకైతే వచ్చేది గంటకు 3 మైల్స్. అదిగోండి ఎర్రర్, రోడ్ మీద అటెన్షన్ చెయ్యి, ఫోన్ కాదు, కుర్రాశాలైక అంటుంది నా టెస్లా. నేను కొంచెం బుర్ర స్ట్రైట్గా బుద్ధిమంతుడిలాగా రోడ్డు వంక చూసేసరికి పోయింది ఎర్రర్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకోండి, మనకి లేట్ నైట్ డ్రైవింగ్ చేస్తా నిద్రపోతున్నాం అనుకోండి, సో ఆ టైంలో మనం అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్లైట్ తప్పమంటుంది. బట్ పడుకున్నప్పుడు కూడా తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. బట్ ఎప్పుడు వస్తుందో అప్గ్రేడ్ మనకు తెలియదు. బట్ దానికి పర్మిషన్ ఉంటుందో లేదో తెలియదు. వెహికల్కి కంపల్సరీ సంబడి హ్యాస్ టు సూపర్వైజ్ అని చెప్పి ఒక రూల్ నట్టుంది. బట్ ఎక్కడ నేను న్యూస్లో చదివా రీసెంట్గా, సెల్ఫ్ డ్రైవింగ్, ఐ మీన్ ఆటో రోబో ట్యాక్సీ అనుకుంటా, యా రోబో ట్యాక్సీ అని చెప్పి కార్ దానంతటి ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పి న్యూస్ చదివా. బట్ వీడియోస్లో చూస్తే దాని పక్కన సంబడి అసిస్టింగ్ అనమాట, పక్కన ప్యాసింజర్ సీట్లో ఎవరో కూర్చున్నారు. ఈవెన్ దో అది క్యాబ్, వెనకాల 2 సీట్లు క్యాబ్ రైడ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిన, మరి ఎందుకో పక్కన ఆ టెస్లా ఎంప్లాయీ ఒక అతను కూర్చొని ఉన్నారు. మరి అది నిజమైన వీడియో ఫేక్ వీడియో మనకు తెలియదు. కానీ ఐ థింక్ ఆ టెక్నాలజీ ఒకవేళ వస్తే, దానికి పర్మిషన్స్ ఉంటే, ఐ థింక్ ప్రైవేట్ వెహికల్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా పర్సనల్గా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు దానికైతే కారు ఛార్జింగ్ పెట్టుకుంటా, దానికైతే డ్రైవ్ చేసుకుంటే, జస్ట్ నేను నన్ను మానిటర్ చేయకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. నాట్ షూర్ అది ఎప్పుడు చేస్తారన్నది. సరే అండి, ఈ వీడియోతో ఇక్కడతో ఆప్ చేద్దాం. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.